పెద్దల మాట చద్దిమూట. ఏపీ సీఎం చంద్రబాబుతో మొదలుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాకా ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఆరోగ్య సూత్రాలు పాటించి హెల్తీ లైఫ్ లీడ్ చేయాలని మనకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఇండియా ఒబెసిటీ భారత్ కాకుండా ఉండాలంటే ఎలా ఉండాలో, ఏం చేయాలో వీడమర్చి మరీ చెప్పారు. మరోవైపు దేశంలో ఉప్పు వినియోగం పెరిగిపోతుందని, దీంతో ముప్పు తప్పదని ఐసీఎంఆర్ కూడా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జంక్ ఫుడ్ జోలికి వెళ్లొద్దురా డింగ్రీ అని కేంద్ర ఆరోగ్య శాఖ నెత్తినోరు మొత్తుకొని చెప్పినా మన తెంగరోళ్లు ఆ మాట వినడం లేదు. బజ్జీలు, పునుగులు, సమోసాలు, జిలేబీ బళ్ల దగ్గర, ఆ దుకాణాల దగ్గర ఈగలు ముసిరినట్టు ముసురుతున్నారు జనం. గంటల సేపు నిలబడి, కలబడి, తెగబడి, ఎగబడి మరీ కొనుక్కుంటున్నారు. అదేదో అమృతం అన్నట్లు ఇక మళ్లీ దొరకదన్నట్టుగా లాగించేస్తున్నారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలతో జంక్ ఫుడ్ అంటే జంకే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక ఉప్పుతో జాగ్రత్త అంటూ ఐసీఎంఆర్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. టేబుల్ సాల్ట్ వినియోగంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా వెల్లడించింది. భారత్ లో ఉప్పు వినియోగం ఎక్కువైపోయిందని, దాన్ని తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందంటూ ఐసీఎంఆర్ అలారం బెల్స్ మోగించింది. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల వరకే ఉప్పును ఆహారంలో తీసుకోవాలంటోంది ఆ సంస్థ. అంతకు మించితే ముప్పు తప్పదని వార్నింగ్ ఇచ్చింది. అయితే దేశంలో తలసరి రోజువారీ ఉప్పు వినియోగం 9.2 గ్రాముల వరకు ఉంటోంది. దాంతో ఐసీఎంఆర్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఉప్పు వినియోగం పెరిగితే బీపీతో పాటు గుండెపోటు, కిడ్నీ ప్రాబ్లమ్స్ తప్పవంటోంది ఈ సంస్థ. ఇక కొద్ది రోజుల క్రితం విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఇండియా ఒబెసిటీ భారత్ గా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఆహారంలో ఆయిల్ వాడకం తగ్గించాలని ఆయన సూచించారు. अपने खाने में कैसे हम कम से कम 10% ऑयल कंजम्पशन कम करें, इसके लिए जागरूकता फैलानी है. ऑयल की खपत कम करना, अनहेल्दी डाइट से बचना और योग करना, ये बेहतर फिटनेस की जड़ी बूटी है. ఇక ఆరోగ్యాన్ని కూడా ఎలా కాపాడుకోవాలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆ మధ్య వివరించారు. ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే ఆయిల్, షుగర్ వినియోగం ఎంత ఉండాలో ఆయన సూచించారు. సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 గణనీయంగా తగ్గించాలి. నలుగురు ఉండే ఫ్యామిలీ 0.6 kg నెలకు సాల్ట్ వాడాలి, 2 లీటర్ల ఆయిల్ వాడాలి, 3 kgలు చక్కెర వాడితే దీనివల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబెసిటీ ఇవన్నీ కూడా అవుతుంది. ఇవి చేస్తే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. పెద్దల మాట చద్దిమూట. వాళ్ల మాటలు పాటించి జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటే ఆరోగ్యం మీ సొంతం, ఆరోగ్య భారతం మన సొంతం.